నాకు నేనే శత్రువు. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే తలంపుతో మనిషి అందరిలో, తనతో ఉన్న ప్రతి ఒక్కరిలో తనపై ఉన్న ఎదుటివారి అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఎందుకని? తను ప్రతి ఒక్కరి నుండి తాను మంచివాడిగా గుర్తింపబడాలని, గొప్పవాడిగా గుర్తింపబడాలని, తెలివితేటలు కలవాడిగా గుర్తింపబడాలని, జ్ఞానవంతుడని అనిపించుకోవాలని, ధనవంతుడిగా గుర్తింపబడాలని, ధైర్యవంతుడని, సుగుణవంతుడని, బుద్ధిమంతుడని, గొప్ప సేవా తత్పరత కలిగిన నిస్వార్థ వ్యక్తిత్వం గలవాడని, వినయవంతుడని, సహనశీలి అని, మర్యాద పురుషుడని, గౌరవనీయుడని, ఆలోచనాపరుడని, శీలవంతుడని, శాంతమూర్తి అని, పరోపకారి అని, జాలి కలవాడని, ప్రేమ కలవాడని, స్వార్థరహితుడని, ఇలా ఎన్నో మంచి గుణాలు తనలో ఉన్నవిగా ఇతరులు తన్ను గుర్తిస్తున్నారా లేదా అని ఇతరులలో తన గురించి ఏ భావాలు ఉన్నాయని వెతుకుతూ ఉంటాడు. అయితే తను ఎటువంటి గుణాలతో జీవిస్తున్నాడనేది ఎప్పుడూ గమనించడు. ఇటువంటి గొప్ప గుణాలు తనలో ఉన్నవిగా ఎవరైనా గుర్తించినట్లు తనకు తెలిస్తే వారితో చాలా ఇష్టంగా, సన్నిహితంగా మెలుగుతాడు. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ప్రవర్తించినా, భావించినా మానసికంగా అయిష్టాన్ని, ద్వేషాన్ని వారిపై పెంచుకొని వారితో దూరంగా మెలుగుతాడు. తను అనుకున్న దాన్ని సమర్థించిన వారితో స్నేహంగా ఉంటాడు. తను భావించిన లేక వ్యక్తపరిచిన విషయాలను ఎవరైనా ఖండిస్తే సహనాన్ని కోల్పోయి వ్యధ చెందుతాడు. ప్రతి ఒక్కరూ తనను ప్రేమించాలని, తనను ఇష్టపడాలని, తన మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్తించాలని కోరుకుంటాడు. తను ప్రేమ కలిగి ఎవరితో ప్రవర్తిస్తున్నాడా అనే విషయాన్ని మాత్రము ఎప్పుడూ గమనించడు. తను ఆశించినది ఇతరుల నుండి లభించకపోతే బాధకు, దుఃఖానికి గురి అవుతాడు. ప్రతి వ్యక్తికి తనపై తనకు ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను గౌరవించి, ఆమోదించి, శ్లాఘించిన వారిపై ఇష్టాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటాడు. తనపై తనకున్న అభిప్రాయాలను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు గాయపడి మానసికమైన ఆ బాధ నుండి ఎదుటివారిని సూటిపోటి మాటలతో బాధించటం, లేక హింసించడం, లేక మానసికంగా కృంగిపోవటం వంటి విషయాలకు లోనవుతాడు. ఇంకా ఇది వరకు తాను ఇష్టపడి గౌరవించిన వ్యక్తుల్ని కూడా గాయపరచడానికి, వెలివేయడానికి వెనుకంజ వేయడు. ఇలా నేనుగా జీవిస్తున్న ఈ జీవితంలో పొంగిపోవడము, కృంగిపోవడము, ఇష్టపడము, ద్వేషించడము, సంతోషపడము, దుఃఖపడము అనే ద్వంద్వాల మధ్య సంఘర్షణాత్మక జీవితం జీవిస్తుండడం జరుగుతుంది. ఈ సంఘర్షణాత్మక జీవితానికి కారణం నేను, దాని నుండి పుట్టిన ఇష్టాయిష్టాలు, అన్ని సంక్షోభాలకు, దుఃఖాలకు, భయాలకు, సంఘర్షణలకు కారణమైన నేను నుండి విడుదల పొందితేనే కానీ మనిషికి సుఖశాంతులు జీవితంలో దేనికి లోటు లేని సర్వ విషయాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ లభించవు. అది నేను అని పిలువబడే అహంకార కేంద్రం అంతమైతేనే లభించేది. నేను అనే అహం తనకు తానే శత్రువు అని గమనించి దాని నుండి విముక్తి జరిగే వరకు నిజమైన సుఖశాంతులు కలగవు. అందుకే సుఖశాంతులు, క్షేమం కోసం
నేను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. నేనుకు ఆవల ఉన్న ఆ స్థితిని నేను తన ప్రయత్నముతో సాధించలేదు. కానీ నేను అంతమైన క్షణమే నేనుకు తెలియని ఆ పరమశాంతి, పరమానందం తనకు తానుగా ప్రకాశిస్తుంది. అప్పుడే ఈ ప్రపంచంలో అన్నిటి మధ్య ఉన్న దేనికి చెందని ఒక అపూర్వ ఏకాంతతలో జీవితం సాగుతుంది. ఈ జీవితమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం.